వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇదే విషయంపై ఆమె పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఇందులో కాంగ్రెస్ పార్టీలో విలీనం, భవిష్యత్తు కార్యాచరణ తదితర అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ సమావేశం తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు ఆమె కడపకు బయలుదేరి వెళ్తారు. అక్కడ సమావేశం ముగిసిన తర్వాత తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే అంశంపై ఆమె కీలక ప్రకటన చేస్తారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు ఆమె ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నగరం నుంచి కడపకు బయలుదేరి వెళ్తారు. కడప ఎయిర్పోర్టు నుంచి ఇడుపులపాయకు చేరుకుని తన తండ్రి వైఎస్ఆర్ సమాధికి నివాళులర్పిస్తారు. తన కుమారుడు వివాహం సందర్భంగా తండ్రి ఆశీర్వాదం తీసుకుంటారు. కాబోయే వధూవరులు రాజారెడ్డి, ప్రియా కూడా షర్మిలతో పాటు ఇడుపులపాయకు వెళ్లనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడంపై షర్మిల మాట్లాడుతూ కేసీఆర్ 9 ఏళ్ల పాలనలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు. అందుకనే మళ్లీ అధికారంలోకి రాకూడదని కోరుకున్నట్టు తెలిపారు. తాను పోటీ చేస్తే 55 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీపై ప్రభావం చూపుతుందని, అదే జరిగితే తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్న ఉద్దేశంతో కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించినట్టు తెలిపారు. కాగా షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారన్న వార్త ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హీట్ను పెంచింది.